Nalahari from Kalvapurti, Mauna district. Last 35 years I am doing my paintings, especially traditional in village, women's village atmosphere. I am a fine arts gold medalist 1981. Last 35 years I have taken a lot of awards, including national award, 40 awards, different places purchased in India and abroad. My work is different village, that's the Telangana style, Bonalu, Batakama, there's different ornaments of ladies, what they using different ornaments different then create children. తర్వాత వాళ్ళు వేసే ముక్కు కూడా డిఫరెన్స్ విలేజెస్ బాగా వాడకం ఉంది అండ్ ఆర్నమెంట్స్ డిఫరెన్స్ గోల్డ్ కలర్స్ దిస్ ఇస్ విలేజ్ సపరేట్ విలేజ్లో ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కడ చూడము ఇటువంటి పెయింటింగ్స్ కానీ ఈ ఆర్నమెంట్స్ నేను చాలా విలేజ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు బాగా ఎక్స్పీరియన్స్ తర్వాత బాగా స్టడీ చేశాను. తర్వాత బతుకమ్మ డిఫరెన్స్ దిస్ ఇస్ బర్డ్ బికాస్ ప్యారెట్ ఎందుకు ఇచ్చామంటే లేడీస్ ఒక ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు, వాళ్ళు ఒక డిస్కషన్ చేసినప్పుడు హ్యాపీ మోడ్లో ఉంటారు, దానికి నేను ఇంకొక యాడ్ చేయడము. తర్వాత డిఫరెన్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ డిఫరెన్స్ ఆర్నమెంట్స్ తర్వాత డిఫరెన్స్ నేను క్రియేట్ చేయడం ఎక్కువ చేశాను. కారణం దాన్ని ఇంట్రెస్టింగ్ చేయాలని పెయింటింగ్, స్పెషల్గా లేడీస్ వాడే ఈ ఆర్నమెంట్స్ మనం హైదరాబాద్ ఇప్పుడంతా కొత్త తరహా వచ్చింది, ఎవరేమి వాడడం లేదు, కానీ ఇవి చూసే వాళ్ళు చాలామంది ఇంట్రెస్టింగ్గా చూసి ఇక్కడ ఉన్న మా పెయింటింగ్స్ ఇంట్రెస్టింగ్ బాగా కొంటున్నారు, అవి చేస్తున్నారు. కాబట్టి నేను ఎక్కువ వాటి మీదనే స్టడీ చేశాను. బతుకమ్మ ప్రస్తుతం హైదరాబాద్లో బాగా పాపులర్ అయింది. తర్వాత ఈ బోనాలు ఇవి ఇయర్ లేడీస్ పేపర్లో మనం చూస్తాం డిఫరెంట్ స్టైల్లో కుండలు వాటికి డెకరేట్ చేయడము, డిఫరెంట్స్ ఆర్నమెంట్స్ కానివ్వండి బాగా ఎక్కువ వాడకం వచ్చింది. నేను వాటి మీద ఎక్కువ స్టడీ చేశాను. స్పెషల్గా ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఆ విలేజ్ మీద నేను ఎక్కువ స్టడీ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం విలేజెస్ మీద మొత్తం మర్చిపోతున్నారు సిటీ వాళ్ళు, దాన్ని నేను మళ్ళీ చూపించి మనం ఇంట్రెస్టింగ్ చేయాలి. మనం వచ్చింది విలేజ్, వాళ్ళు విలేజ్ నుంచి వచ్చి సిటీలో సెట్ అయ్యారు, కానీ పాత వాటిని మర్చిపోతున్నారు. దాన్ని నేను మళ్ళీ చూపించాలి, పబ్లిక్గా కొంచెము రివార్డ్ రావాలి, మన పాత వాళ్ళు ఇలా ఆర్నమెంట్స్ వాడాలి, ఇలా ఉన్నారని తెలియాలని నేను దాన్ని ఎక్కువ స్టడీ చేస్తున్నాను. చిన్న చిన్న పెయింటింగ్స్ కానీ ఢిల్లీలో కానీ డిఫరెంట్ ప్లేసెస్లో బాగా అమ్ముడుపోతున్నాయి. నేను ఎక్కువ స్టడీ విలేజ్ అమ్మాయిలు విలేజ్ వాటి మీద ఎక్కువ వర్క్ చేసి చూపిస్తున్నాను సిటీ వాళ్ళకు. అంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పడుతున్నారు, ఏంటి ఎక్కడ మీ ట్రెడిషన్ అనేది స్పెషల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టైల్ అంటే వాళ్ళు కూడా ఇలా ఉంటున్నారు, వాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్ పడుతున్నారు. ఈ ఆర్నమెంట్స్ అన్నీ మన సిటీలో కానీ ఢిల్లీ బాంబే ఎక్కడ పోయినా వాళ్ళకి కనిపించవు, కానీ ఇవి చూసినా ఎంత బాగుంటుందో, ఎంత బాగా ట్రెడిషన్ డిఫరెంట్ కలర్స్లో అవి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే చూడడానికి బాగా నా కలర్స్ కూడా కొంచెం బ్రైట్ కలర్స్ అక్రెలిక్గా వాడతాను, కానీ బ్రైట్ డైరెక్ట్ కలర్స్ వాడతాను. ఫిగర్ బాగా డామినేషన్ అవుతుంది, డిఫరెంట్ కలర్స్లో బాగా బ్రైట్గా చూడడానికి ఎక్కడ మళ్ళీ ఆక్వర్డ్ కలర్ లేకుండా మళ్ళీ ఇంట్రెస్టింగ్ లాస్ట్ పెయింటింగ్ మళ్ళీ ఒక ఫేస్ మీద పడుతుంది. ఇంత ఉన్నా కూడా ఇదంతా మీద ఫేస్ మీద పడి వాటి మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఒక్కొక్క ప్లేస్ అబ్జర్వ్ చేస్తే చాలా వర్క్ చేస్తాను, డీటెయిలింగ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, తర్వాత లైనింగ్ వర్క్ ఎక్కువ చేస్తాను. డిఫరెంట్ ప్లేసెస్లో ఇవన్నీ ఆర్నమెంట్స్ ఇవన్నీ చూస్తే మనం బాగా గోల్డ్ కూడా వేస్తాను, ఎక్కువ కలర్స్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఇదే ఎక్కువ చేస్తున్నాను. చూసే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ పడుతున్నారు. ఇక రెగ్యులర్గా ఇదే వర్క్ చేస్తున్నాం. తర్వాత మాకు పెగాసస్ మేడం అయితే రెగ్యులర్గా మాకు షోలో అటెండ్ చేస్తుంది, ఆమె సపోర్ట్ కూడా బాగుంది కాబట్టి మేము కూడా బాగా వర్క్ చేస్తున్నాము. నెక్స్ట్ ఈ ఇయర్ అంటే మన కలకత్తాలో కూడా బిర్లా అకాడమీలో షో ఉంది నెక్స్ట్ మంత్.